ప్రతి ఈవినింగ్ విజయవాడలో ఒక కార్నర్. కొన్ని కప్స్ చాయ్, బన్ మస్కా సర్వ్ చేస్తుంటారు. కానీ ఆ కప్స్‌లో చాయ్ మాత్రమే ఉండదు. ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒక స్టోరీ ఉంటుంది. ఒక అమ్మ మళ్ళీ నవ్వటం నేర్చుకున్న జర్నీ ఉంటుంది. వెల్కమ్ టు బియాండ్ జనరేషన్స్. Beyond generations, we celebrate you. Beyond generations, we celebrate you. స్పందన గారు వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా రావడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న ఏజ్ అయినప్పటికీ మీరు తీసుకున్న స్టెప్ చాలా బాగుంది. అందరూ పెద్ద పెద్ద వాళ్ళని చూస్ చేసుకుంటున్నారు, బట్ చాలా వరకు స్మాల్ ఫ్యామిలీస్లో అండ్ ఎస్పెషల్లీ ప్రతి ఇంటిలోనూ ఒక లేడీ ఫైటర్ ఉంటారు. సో మీరు వాళ్ళని చూస్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ మీరు పీజీ వాలా చాయ్, కానీ ఈరోజు బ్రాండ్ గురించి కాదు, స్పందన గారి గురించి తెలుసుకుందాం. మిమ్మల్ని మీరు ఎలా డిస్క్రైబ్ చేసుకుంటారు? నన్ను డిస్క్రైబ్ చేయడానికి ఏం లేదు. ఐఎమ్ జస్ట్ నథింగ్. నేను జస్ట్ నా జాబ్ చేస్తున్నాను అంతే. నాకు వేరే ఇంకేమీ ఆలోచన లేదు. నేను ఒక మదర్ని, ఒక పేరెంట్స్కి డాటర్ని. నేను వచ్చిన పని ఏంటి, నా మీద ఆధారపడిన వాళ్ళకి నేను బ్రతికున్నన్నాళ్ళు నా బాధ్యతలు నెరవేర్చడం. సో ఐఎమ్ జస్ట్ నథింగ్. పీజీ వాలా చాయ్కి ముందు మీ రొటీన్ ఎలా ఉండేది? ఫ్యామిలీ, బొటిక్, ఆ రొటీన్ అంతా మీరు ఎలా ఉండేదని? నాకు చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయిపోయింది. సో నా చిన్న ఏజ్లోనే అంటే మేనమామనే చేసుకున్నాను. సో అమ్మమ్మ తాతయ్య వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఎర్లీ మ్యారేజ్ వల్ల ఎర్లీగా పిల్లలు నాతో పాటు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. నాకు నా టీనేజ్ దాటేసరికి వాళ్ళు కూడా టీనేజ్లోకి వచ్చేసారు. ఓకే. సో పిల్లల స్కూల్స్ వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే నేను 15 ఇయర్స్ నుంచి టైలరింగ్ రన్ చేస్తున్నాను. సో 10 o'clock కల్లా వర్కర్స్ వస్తారు, వర్క్ చేసుకోవడం. మళ్ళా ఈవినింగ్ యాజ్ యూజువల్ పిల్లలు వస్తారు. నాకు 10 to 8 వర్కింగ్ అవర్స్, బట్ బై గాడ్ గ్రేస్ నేను ఎప్పుడూ కూడా ఫుల్ వర్క్తోనే ఉంటాను. నాకు వర్క్ అయ్యేసరికి 12 అట్లా అవుతుంది. నైట్ 12 అవుతుంది. సీజన్లో అయితే 2-3 అసలు చెప్పలేమన్నమాట. సో అంత వర్క్ చేసినా కూడా నేను చాలా వర్క్ ప్రాపర్గా అంటే కస్టమర్లకి నేను అందించలేని సిచ్యువేషనే అవుతుంది. సో డైలీ రెగ్యులర్గా నా జాబ్ నేను చేసుకుంటూ ఉంటాను. పిల్లలు, స్టిచ్చింగ్, నా ప్రపంచం అంతా ఇదే వర్క్, ఫ్యామిలీ. అప్పుడప్పుడు సరదాగా రీల్స్ చేయడం, ఇన్స్టా రీల్స్, నేను చేస్తున్న వర్క్ని దాంట్లో అప్లోడ్ చేయడం, అలా ఏదైనా చిన్న చిన్న సోషల్ యాక్టివిటీస్ నాకు తోచినంత వరకు, నాకు తెలిసినంత వరకు అలా స్మూత్గా వెళ్ళిపోతుంది. అప్పుడు లైఫ్ మీకు కంప్లీట్ అనిపించిందా? కంప్లీట్ అంటే నేను జస్ట్ ఇంకా అప్పుడే రిలాక్స్ అయ్యాను అనమాట. మా బాబు 3rd ఇయర్కి వచ్చేసాడు. ఓకే, నేను చాలా సంవత్సరాలు కష్టపడ్డాను. ఇంకొక 2 years కష్టపడితే చాలు, మా బాబు సెట్ అయిపోతాడు, నేను ఫ్రీ అయిపోతాను. నాకు చాలా చిన్న జీవితం, చాలా తక్కువగానే త్వరగా సాటిస్ఫై అవుతా. చాలా ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను, ఇంకా చాలా అనిపించింది. దెన్ సింపుల్ అండ్ హ్యాపీ. తర్వాత ఒకరోజు మీ జీవితం ఒక టర్న్ తీసుకుంది. దాని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అనుకోని సంఘటనలు జీవితాన్ని మారుస్తాయి అని మనం చెప్తుంటే వింటూ ఉంటాం, వేరే వేరే వాళ్ళ లైఫ్లో చూస్తూ ఉంటాం. కానీ నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను 10th అవ్వగానే నాకు మ్యారేజ్ అయింది. అందరిలాగానే నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కానీ ఎప్పుడు నా ప్రాబ్లమ్స్ నేను ప్రాబ్లంగా ఫీల్ అవ్వలేదు. నేను ఒకటే అనుకునేదాన్ని, ప్రతి వాళ్ళకి భగవంతుడు ఒక్కొక్కటి పెడతాడు, నాకు అది పెట్టాడు. సో అదర్ దాన్ నేను చాలా విషయాల్లో దేవుడు నన్ను మంచిగానే ఉంచారు. పేరెంట్స్ కానీ, ఫ్యామిలీ కానీ, ఫైనాన్షియల్గా కానీ, హెల్త్ కానీ, వాట్ ఎవర్, ప్రతి సిచ్యువేషన్ నేను చాలా ఈజీగా ఉండేది. నేను హ్యాండిల్ చేసుకోగలను. నాకు ఏదైతే మైనస్ ఉందో నేను దాన్ని బట్టి నేను ఎప్పుడు కూడా భయపడింది లేదు. జస్ట్ ఐఎమ్ కూల్. కానీ మా బాబు 3rd ఇయర్లో ఉండగా నేను వర్క్ చేస్తున్న టైంలోనే
ఈవినింగ్ 3కి అట్లాగా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక కాల్ వచ్చింది, తన్వీర్ ఉన్నాడా అనేసి. అంటే లేడు, వాడు కాలేజ్లో ఉన్నాడు అని చెప్పాను. అగైన్ నాకు ఇంకొక 1-2 మినిట్స్కి మళ్ళీ కాల్ వచ్చింది, ఇలా మీ బాబు తన్వీర్ ఇట్లాగా సముద్రంలో కొట్టుకుపోయాడు అని చెప్పేసి. నాకు ఆ క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నేను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కాలేదు. నేను ఫస్ట్ ఒకటే క్వశ్చన్ అడిగాను, ఎంతసేపు అయింది అని చెప్పేసి. 1/2 అవర్ అయింది అని చెప్పారు అప్పటికే. సో 1/2 అవర్ అంటే నేనేం చేయలేనని నాకు అర్థమైంది. అయిపోయింది నా జీవితం అనిపించింది. నా జీవితంలో సంతోషం వాడి వల్లే వచ్చింది. నా సంతోషం పోయింది కూడా వాడి వల్లే. చిన్న ఏజ్లో పెళ్లి చేయటం, మరి ఏ రీజనో నాకైతే తెలియదు. నాకు వాడికంటే ముందు ఒక 3 అబార్షన్స్ అయినాయి. సో అందరికీ తెలిసిందే కదా, పిల్లలు ఎట్లా అవుతూ ఉంటే ఎలాంటి మాటలు పడాల్సి వస్తుందో. అలాంటి టైంలో నాకు వాడు కడుపున పడ్డాడు. నేను చాలా అపురూపంగా పెంచుకున్నవాడిని. అంటే ఎంత భద్రంగా అంటే అంత భద్రంగా పెంచుకున్నాను. నాకు వాడే ప్రపంచం. వాడి విషయంలో నేను చాలా కఠినంగా ఉండేదాన్ని. ఇచ్చేంత ఫ్రీడమ్ ఇచ్చేదాన్ని, కానీ చాలా వరకు ఎక్కడ ఏ ఇబ్బందులు తెచ్చుకుంటాడో, ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతాడో అని నేను ఎప్పుడు వాడిని చాలా ప్రొటెక్ట్ చేస్తూనే వచ్చాను. ఒక ఆడపిల్ల కంటే ఎక్కువ ప్రొటెక్ట్ చేసేవాడిని నేను. 20 years పిల్లాడు. నాకు తెలిసి నా కొడుక్కి ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. అలా అనుకునేదాన్ని. ఎవరిని ఇంటికి తీసుకురావటం కానీ, నాకు అసలు వాడు చాలా మెరిట్ స్టూడెంట్, మంచి పిల్లాడు. మా జీవితం మారిపోతుంది, ఇంకా ఇంకొకటి 2 years కష్టపడితే చాలు అనుకున్న క్షణాలు అవి. వాడికి అలా జరగటం అనేది నేను ఇప్పటికే కాదు ఇంకెప్పటికీ కోలుకోలేని సంఘటన అది. ఆ సైలెన్స్, ఆ బాధ, దాని గురించి ఫస్ట్ బయటికి రావాలని ఎప్పుడు అనిపించిందండి? అసలు నేను ఫస్ట్ దాంట్లో నుంచి బయటికి రావద్దు అనుకున్నాను. అందరూ అనేవాళ్ళు, ఏదన్నా వ్యాపకం పెంచుకో, లేదంటే ప్రేయర్ చెయ్యి. నాకు ఈ పెయిన్ నుంచి రిలీఫ్ కావాలి అని ఏదో ఒకటి చెయ్యి అనేవాళ్ళు. నాకు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే నా కొడుకు ఆలోచనలో ఉండడం కంటే నాకు ఏది ఎక్కువ కాదనిపించింది. నేను బాధపడినా పర్వాలేదు, సఫర్ అవుతున్నా ఏం కాదు, నేను నా కొడుకు ఆలోచనలోనే కదా ఉంటున్నాను. దీంట్లో నుంచి బయటకు రమ్మని అడుగుతున్నారేంటి వీళ్ళంతా, నేను ఎందుకు రావాలి? అలా ఆలోచనలతోనే నేను 3 months అలా వస్తూ ఉన్నాను. నాకు ఏమనిపించేదంటే, వాడిని ఎక్కడికి నేను ఒంటరిగా వదిలిపెట్టలేదు. వాడొక్కడే ఉన్నాడేమో, ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడు, భయపడుతున్నాడేమో, వాడు ఎక్కడున్నాడో అనే ఆలోచన నన్ను నిలబడనిచ్చేది కాదు. నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోవాలి. వాడికి ఏం తెలియదు, వాడు పిచ్చోడు, వాడికి చదువు, కాలేజు, అమ్మ, ఇంకేం తెలియదు కదా. వాడు భయపడుతున్నాడేమో, వాడి దగ్గరికి వెళ్ళిపోవాలన్న ఆతృతలో మూర్ఖంగా ఒక ఇన్సిడెంట్ పీల్స్ తీసుకున్నా. వాడి దగ్గరికి వెళ్ళిపోవాలన్న తొందరే నాకు అది. హాస్పిటల్లో ఐసీలో నా ముక్కులోకి అన్నిటికీ ట్యూబ్స్ పెట్టేసి ఉన్న టైంలో నాకు అప్పుడే కాన్షియస్ వచ్చింది. సడన్గా నాకు పాప గుర్తొచ్చింది. నాకు వాడు లేడన్నందుకు నేను ఎంత సఫర్ అవుతున్నా, మరి నేను అన్న ఇద్దరం లేకపోతే పాపం అది ఏమైపోతుంది అనిపించింది. ఎంత పెయిన్ అయినా నేను పడతాను, పాపకు మాత్రం నేను ఎలాంటి లోటు రానియకూడదు అనిపించింది. నా తోడు తనకు అవసరం అనిపించింది. నేను అప్పుడు డిసైడ్ అయ్యాను, లేదు దీంట్లో నుంచి బయటికి రావటం కాదు, నేను ఇంకేదైనా చెయ్యాలి. ఈ పెయిన్ని భరించడానికి నాకు ఒక సపోర్ట్ కావాలి. ఈ పెయిన్తో నేను ట్రావెల్ చేయలేను. దానికి
ఆల్టర్గా ఏదో ఒకటి నేను అరేంజ్ చేసుకోవాలి. అలా ఆలోచిస్తూ ఉన్న టైంలోనే నేను కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనిపించింది. ఎందుకంటే ఈ టైలరింగ్నే డెవలప్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే నాకు ఇది తెలిసిన వర్కే. ఎంత వర్క్ చేసినా అది ఎవరికి అప్పచెప్పాలో వాళ్ళకి అప్పచెప్పేసి నేను రిలాక్స్ అయిపోతాను, నేను ఖాళీ అయిపోతాను. అలా కాదు, ఏదైనా న్యూ జాబ్ నేర్చుకోవాలి, న్యూ జాబ్ చూస్ చేసుకోవాలి. అప్పుడేమవుతుంది, కొత్తగా మనం అన్ని ఆలోచిస్తూ మైండ్ ఉంటాం, బిజీ అవుతుంది. మనకు తెలియని వర్క్ నేర్చుకునేటప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలా ఆలోచనలో నుంచి పుట్టిందే పీజీ వాళ్ళ. యాక్చువల్గా నాకు పని అంటే పిచ్చి. ఎంత పని చేస్తానంటే ఆకలి కూడా తెలియదు నాకు పని చేసేటప్పుడు తినడానికి ఖాళీ లేకపోతే వంట చేసుకోవడానికి టైం లేనప్పుడు నేను ఈ సింపుల్గా వెళ్ళి ఒక బన్ తెచ్చేసుకుని తినేసేస్తాను. నేను ఈజీగా క్రీమ్ బన్స్ ఉంటాయి కదా. అవునండి. సో నాకు క్రీమ్ బన్ తినేసి కాస్త మంచినీళ్ళు తాగితే చాలు, ఇంకా ఫిల్ అయిపోద్ది. అప్పుడు నాకు అనిపించింది, దీన్నే మనం ఎందుకు మంచిగా ఇవ్వకూడదు అని నేను సర్చ్ చేస్తున్నప్పుడు కేరళలో చాలా ట్రెండ్ ఉంది ఇది. సో ఆ రీల్స్ ఇన్స్టా మనకి ఏది ఆలోచన వస్తే అది ఫీడ్ ఇస్తూ ఉంటుంది కదా. అలా కేరళలో, హైదరాబాద్లో దీని రీల్స్ అన్నీ నాకు రావటం స్టార్ట్ చేసింది. అప్పుడు అవి చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అది చూసి నాకు తెలిసిన ప్రాసెస్లో, నేను ఇది ఎక్కడా చూడలేదు, కొంచెం యూట్యూబ్లో మాత్రం గ్యాదర్ చేశాను ఇన్ఫర్మేషన్. మస్కాబన్, ప్రాపర్ మస్కాబన్ ఎలా తయారు చేయాలి అనేది యూట్యూబ్లో చెక్ చేశాను. ఆఫ్టర్ నేను నా టేస్ట్కి తగ్గట్లు నేను స్టార్ట్ చేశాను అనమాట. అలా స్టార్ట్ చేసిందే పీజీ వాళ్ళ. మీ ఫస్ట్ సెటప్ కార్, టేబుల్, కొన్ని కప్స్ ఆఫ్ చాయ్ అను బన్ మస్కా. ఆ ఫస్ట్ ఈవినింగ్ మీరు కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉందా లేకపోతే భయం ఉందా? ఎగ్జైట్మెంటే ఉంది, భయమేం లేదు. ఎందుకంటే నేను ఏదైనా వర్క్ స్టార్ట్ చేశానంటే 50% కాన్ఫిడెన్స్ కంపల్సరీ ఉంటుంది నాకు. రిమైనింగ్ 50 మన సరౌండింగ్స్ని బట్టి కానీ, మన లక్ని బట్టి కానీ, మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది. బట్ నేను ఏదైనా వర్క్ స్టార్ట్ చేశానంటే మినిమం 50% వర్కౌట్ అవుద్ది. సో అది స్టార్ట్ చేసినప్పుడు నేను ఆలోచించాను ఎలా ఏంటి అనేసి. ఎప్పుడూ కూడా మనం ఒక వర్క్ ఎలా ఉండాలంటే ప్రజెంటేషన్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఇవి చూసుకోవాలి. మన ఫుడ్ కానీ లేదంటే మనం చేసేది ఏదైనా సరే అది వాళ్ళ దాకా వెళ్ళాలి అంటే ఫస్ట్ ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. సో నేను దాన్ని చూస్ చేసుకోవటానికే ఎక్కువ ఆలోచించాను, ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి. ఒక రోడ్ సైడ్ తీసుకెళ్ళి ఒక టేబుల్ వేసి పెట్టేసేస్తే రీచ్ అవుతుందా? 30 రూపీస్ మస్కాబన్ కోసం నేను పబ్లిక్లోకి తీసుకెళ్ళాలంటే ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ఫ్రేమ్ చేయాలి? జస్ట్ ఒక టేబుల్ వేసేస్తే అది వెళ్ళదు, అంత ఈజీ కాదు. దానికి ఏదో యాడ్ చేయాలి, ఇంట్రెస్ట్. అసలు ప్రోడక్ట్ బాగుందా లేదా అని తెలియాలంటే ఫస్ట్ రావాలి, వాళ్ళు రావాలంటే ఇంట్రెస్టెడ్గా ఉండాలి. ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. ఆ టైంలోనే నేను కార్ చూస్ చేసుకున్నాను. కార్లో వెళ్ళి ఒక టేబుల్ వేసి మనం సర్వ్ చేస్తుంటే సమ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి క్రియేట్ అవుతుంది. సో అలా నేను ఆలోచించుకుని ఈ సెటప్ అంతా పెట్టుకున్నాను. ఫస్ట్ డే నేను మన విజయవాడలో అక్కడ బిఆర్టీఎస్ రోడ్డు ఫుడ్ కోర్ట్ ఉంది కదా, అక్కడ స్టార్ట్ చేశాను. ఈవినింగ్ ఒక ఫస్ట్ కస్టమర్ అనమాట, ఆయన హైదరాబాద్లో ఉంటారు. ఆయన జస్ట్ నాకు ఎక్కువ టైం లేదు ఆయనతో నేను ఇంటరాక్ట్ అవ్వటం. ఆయన వెళ్ళేవారు, బ్యాక్ వచ్చి మస్కాబన్నా అని అడిగారు. అవును సార్ అన్న. అయితే ఫస్ట్ మీరే సార్ అని చెప్పాను. అవునా అని చెప్పి ఆయన చెప్పులు ఇడిసి పక్కన విడిచిపెట్టి వచ్చి నా దగ్గర మస్కాబన్ తీసుకుని నాకు 50 రూపీస్ ఇచ్చారు. 50 రూపీస్ 100 రూపీస్ ఇచ్చారు. ఆయన ఒక్కటే అన్నారు, నా చెయ్యి మంచిది, నీకు బాగా కలిసి వస్తుంది, నువ్వు మంచిగా సక్సెస్ అవుతావు అన్నారు. అది నాకు చాలా ఏమంటారు ధైర్యం ఇచ్చింది. అలా స్టార్ట్ అయింది. సో నాకు మంచిగా కాన్ఫిడెన్స్ ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి తీసేయమన్నారు, అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి. ఫస్ట్ అసలు మేము రేడియో స్టేషన్ ఆపోజిట్లోనే పెడదాం అనుకున్నాం, కానీ
నేను నర్వస్గా ఫీల్ అయ్యాను. నేను ఉంటున్న ఏరియాలో ఇట్లా ఆల్రెడీ 10 years నుంచి నేను ఒక వర్క్ చేస్తున్నాను. కొంచెం ఏదో కొద్దిగా ఒక స్టెప్ పై ఉన్నాను. అవును. కొంచెం అవును. ఇప్పుడు వెళ్ళి నేను రోడ్డు మీద ఇట్లా టిఫిన్ పాయింట్, సమ్ స్నాక్ పాయింట్, టీ పాయింట్ పెడితే ఎలా తీసుకుంటారో అని కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యా. ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, బ్యాక్ కి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా ఫీల్ అయ్యా నేను. సో అలా ఆలోచించి అటు ఇటు 2 days తిరిగా. ఎవరేమనుకుంటే ఏంటి, నాకు నేను చేసేది నా కోసం అది. నేను దీన్ని ఓవర్కమ్ చేయాలి. ఫస్ట్ నుంచి కూడా నేను ఏం చూసుకుంటానంటే కంఫర్ట్గా ఉండాలి. నేను చేసే జాబ్ నాకు కంఫర్ట్గా ఉంటేనే నేను దాని మీద వర్క్ చేయగలను. అది ఎక్కడో పెట్టుకుని నేను ఎక్కడికో పరిగెత్తాలంటే అన్ని రోజుల్లో కుదరదు అది. సో నేను వెంటనే మా ఇంటికి ఆపోజిట్లో ఉంటున్న రేడియో స్టేషన్ బ్యాక్ సైడ్కి నేను షిఫ్ట్ అయిపోయాను. పొద్దున్నే వాకర్స్ అంతా అదే రోడ్లో నేను వాకింగ్ చేసి ఉన్నా. వాళ్ళు అలాగా టేబుల్ వేసి ఉన్నప్పుడు అలా చూశారు 2 days పరీక్షగా. మెల్లగా స్టార్ట్ అయ్యింది రీల్స్ చేసుకోవడం. చెప్పాను కదా, ప్రజెంటేషన్ బట్టి మన దగ్గరకు వస్తారు. ఫస్ట్ రావటం, చూడడం, దెన్ ఒక్కొక్కళ్ళు టేస్ట్ చేయడం. ఎంతైనా అది మన విజయవాడకి కొంచెం కొత్త టేస్టే కాబట్టి ఇది ఎలా ఉందని చూడడానికే ఎక్కువ మంది వస్తారు. సో టేస్ట్ బాగుంటే, క్వాలిటీ బాగుండి, క్వాంటిటీ ఇస్తుంటే రిపీట్ అవుతూ ఉంటారు. చాలా పెద్ద క్రౌడ్ అనమాట. ఎలా అంటే నేను ఊహించలేదు. జస్ట్ 30 rupees మస్కా బన్కి అంత రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోలేదు. నాకు తెలుసు మనం 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే దాని ప్రాఫిట్ ఎంత ఉంటుంది, దాని బిజినెస్ ఎంత ఉంటుంది, నేను దాన్ని ఎక్స్పెక్ట్ చేయగలను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చింది. సో అస్సలు నేను ఊహించలేదు. ఇదంతా కేవలం ఏంటంటే నేను ఇన్స్టాలో వీడియోస్ అప్లోడ్ చేయడం, 2 వచ్చిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్. ఇది వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అండ్ మీరు ఇచ్చిన క్వాలిటీ, వాళ్ళకి క్వాలిటీ, క్వాంటిటీ. అఫ్ కోర్స్ 2 ఏంటంటే మన రిసీవింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టే ఒకవేళ మన దగ్గర ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నాకు చాలా వరకు కస్టమర్స్ నన్ను రెక్టిఫై చేస్తూ వచ్చారు. ఇలా మార్చుకో, ఇలా చేస్తే బాగుంటుందని. ఎప్పుడూ కూడా మనకు ఒక సజెషన్ ఇస్తున్నారంటే రిసీవ్ చేసుకోవటం నేర్చుకోవాలి. సో నా దగ్గర రిసీవింగ్ ఉంది. ప్రతిదీ ఒకవేళ మిస్టేక్గా అనిపిస్తే రిసీవ్ చేసుకున్నా, చేంజ్ చేసుకున్నా. స్పెషల్లీ ఒక మేడం గురించి అయితే చెప్పాలి. శిరీష గారని మేడము, డిపార్ట్మెంట్ ఆవిడ క్యాడర్, పెద్ద క్యాడర్. సో నేను మెన్షన్ చేయొచ్చో లేదని చేయట్లేదు. మేడము నాకు స్టిచ్చింగ్ కోసం వస్తూ ఉంటారు. ఆవిడ స్వయంగా ఇంటికి మస్కా బన్లు, క్రీము తీసుకొచ్చి స్పందన ఇలా చేసుకో అని చెప్పారు. ఆవిడ క్యాడర్కి అవసరం లేదు అసలు అది. సో టీలో ఇది యాడ్ చేయి, ఇవి ఇంగ్రీడియంట్స్ పెట్టు, నీకు మంచిగా టేస్ట్ వస్తుంది. అట్లాగా వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే శిరీష మేడం. నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆవిడది డిపార్ట్మెంట్లోనే మంచి క్యాడర్. ఇంటికి వచ్చి చక్కగా నాకు ఇలా చేసుకో అమ్మా అని చెప్పారు. అలాగా నాకు సజెషన్స్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆయన కూడా ఫోన్ చేసి, మేడం మీరు ఇది యాడ్ చేయండి, ఇలా పెట్టండి, బండికా ఛాయ్ అని యాడ్ చేయండి, ఇంకా టేస్ట్ వస్తుంది. తర్వాత మన విజయవాడలో కూడా హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఫుడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు పర్సనల్గా వచ్చి టేస్ట్ చేయడానికి వచ్చి బాగుంది, ఇది ఒకటి యాడ్ చేయండి. అలా ఒక లేడీ నిలబడితే అందరూ అంటారు వెనక్కి లాగుతారు అనేసి. ప్రతి సిచ్యువేషన్లో వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. బై గాడ్ గ్రేస్ నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో అది మాత్రం నేను ఎప్పుడు చాలా లక్కీగా ఫీల్ అవుతా. నా స్టిచ్చింగ్లో కూడా నేనేం పర్ఫెక్ట్ కాదు, కానీ నేను రిసీవ్ చేసుకుని వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి వాళ్ళు నా దగ్గర ఏమైనా మిస్టేక్స్ ఉన్నా దీన్ని రెక్టిఫై చెయ్యి అని కూల్గా చెప్పి చేయించుకుంటారు. సో ఆ బాండింగ్ని మెయింటైన్ చేయాలి ఫస్ట్. ఇలాంటి చిన్న చిన్న స్కిల్స్ నేను ఉపయోగించుకుని పీజీని డెవలప్ చేసుకున్నాను. సో మన విజయవాడకి బన్ మస్కా అనే కాన్సెప్ట్ చాలా కొత్త. అంటే ఒక 2 to 3 ప్లేసెస్లో ఉండొచ్చు, బట్ అంత ఎక్స్పోజర్ కూడా వచ్చి లేదు. సో మీరు ఛాయ్ కన్నా ముందు ఆ ఎక్స్పీరియన్స్ని ఎలా నమ్మించారు? సోషల్ మీడియా యూస్ చేసుకోవడం తెలియాలి అంతే. మనకి పాతదైనా సరే
దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, మనం ఎలాగ పబ్లిక్లోకి తీసుకెళ్తున్నాం. సో నేను వీడియో మేక్ చేసేటప్పుడు అదే అట్రాక్ట్ చేస్తుంది. అవును. సో మస్కా బన్ అనేది మనం చాలా తక్కువ వింటాం. అవును. మన విజయవాడకి అంటే మనకి పునుగులు ఫేమస్, అవును, విజయవాడ అంటే పునుగులు. పునుగులు ఫేమస్. సో ఏదైనా కొత్తది తీసుకురావాలి. ఆ కొత్తది ఎలా ఉండాలి, ఈజీగా పబ్లిక్లోకి మనం స్ప్రెడ్ చేయగలగాలి. అదంతా నేను సోషల్ మీడియాని యూస్ చేసుకుని ఆ వీడియోస్ చేయడం. మెయిన్ టేస్ట్ ఒకటి ఇవ్వాలి కదా, మనం ఎంత వీడియోస్ చేసినా కూడా తిన్నప్పుడు అది టేస్టీగా అనిపించాలి. మనం వీడియోలో ఎంతలాగా అయితే చూపించాం, తిన్నప్పుడు కూడా అలాగే అనిపించాలి. నేను ఎవ్రీడే ఇంటి దగ్గర తిని టేస్ట్ చేసిన తర్వాత నేను పట్టుకొస్తాను, నేనేం టేస్ట్ చేయకుండా, ఎందుకంటే నేనే చేస్తాను. ఈవెన్ నేను పిల్లలకు వంట చేసినప్పుడు కూడా అందరూ ఏం చేస్తారు, పెట్టేస్తారు. నేను అలా చేయను, ఫస్ట్ నేను తింటాను, నేను తిన్నాకే పెడతాను ఇంట్లో వాళ్ళకి. ఎందుకో నాకు అది అలవాటు. ఏమో దీంట్లో ఏమన్నా ఉంటే ముందు నాకే అవ్వాలి, ఆ ఆలోచన ఉంటుంది. ముందు పిల్లలకు పెట్టేస్తారు, లేదు ముందు నేను తినేసి ఆ తర్వాత నేను ఇంట్లో వాళ్ళకి పెడతాను. మేబీ దాంట్లో ఏమన్నా ఉంటే ఫస్ట్ నాకే ఎఫెక్ట్ అవ్వాలి అనేసి. అదే అగైన్ దీంట్లో కూడా అంతే. మస్కా బన్ ఎవ్రీడే ప్రిపేర్ చేసామా, టేస్ట్ చేశానా, తీసుకొచ్చి అక్కడ పెట్టాను. నేను దీంట్లో టేస్ట్ కోసం చాక్లెట్ యూస్ చేసాము, పైనాపిల్ యూస్ చేసాం, మ్యాంగో ఫ్లేవర్స్ యాడ్ చేసాం, స్ట్రాబెర్రీ ఇలా యాడ్ చేసాం. మ్యాంగో నాకు నచ్చలేదు, పైనాపిల్ నాకు నచ్చలేదు, తీసేసాను. సో ఇది నా టేస్ట్కి తగ్గట్టు తీసుకొచ్చిన ఫుడ్డే తప్ప ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తీసుకొచ్చింది కాదు. మనకి యూట్యూబ్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి, మనం ఎలా చేయాలి ఏంటి అన్నది. దాన్ని మనకి అనుకూలంగా మన టేస్ట్కి తగ్గట్టు రెండు మన సరౌండింగ్స్లో ఈ టేస్ట్ వెళ్తుందా లేదా, అది మనకి సెట్ అవుతుందా లేదా, అది చూసుకుని చేసుకోవడమే. సో మీరు ఇంట్లో వాళ్ళకి ఎట్లా చేస్తారో ఫ్యామిలీకి, బయట వాళ్ళని కూడా ఫ్యామిలీగాని ట్రీట్ చేసి చేస్తారు. ఇంకా ఇంట్లో వాళ్ళకంటే వాళ్ళే ఎక్కువ కదా నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకి మనం సమాధానం చెప్పుకోగలం, కానీ బయట వాళ్ళకి మనం సమాధానం చెప్పలేము. మనల్ని నమ్మి వస్తారు. రెండు నేను డెవలప్ అవ్వాలనుకుంటున్నాను, కానీ ఏదో జస్ట్ 4 రోజులు టైం పాస్ చేసి వెళ్ళిపోవడానికి రావట్లా. నేను దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా. అప్పుడు డెఫినెట్లీ నేననే కాదు, చాలా స్టోర్స్ ఉంటాయి, ఫుడ్ స్టోర్స్ ఉంటాయి, లేదంటే రెస్టారెంట్స్ ఉంటాయి. వీళ్ళెవరూ కూడా 4 రోజుల కోసం పెట్టరు. వాళ్ళు డెవలప్ అవ్వాలి, కంపల్సరీ వాళ్ళు క్వాలిటీని మెయింటైన్ చేస్తారు. నాకు తెలిసినంతవరకు 90% క్వాలిటీ మెయింటైన్ చేయాలి. చేయకపోతే ఎట్లాగా, వాళ్ళు సక్సెస్ అవ్వాలి కదా, 4 రోజుల కోసం కాదు కదా. సో నేను కూడా అంతే, చిన్న ప్రోడక్ట్ అయినా నాకు నచ్చినట్లు టేస్టీగా క్వాలిటీగా ఇవ్వాలి, ప్రైస్ రీజనబుల్గా ఇవ్వాలి, దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. ముందు రావాలి వాళ్ళు, ఆ తర్వాత టేస్ట్ చేస్తే వాళ్ళు ఇంకొక నలుగురిని తీసుకొస్తారు. అలా ఆ రోజుల్లో కస్టమర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ ఆ సేల్స్ వలన, లేకపోతే వాళ్ళు మీ దగ్గర టైం స్పెండ్ చేశారు, ఒక 5 to 10 minutes అని స్పెండ్ చేశారు, దానివల్ల హ్యాపీనెస్ అంటారా? నేను స్టార్ట్ చేసిందే ఒక గ్యాప్ని ఫిల్ చేయడానికి, కొంచెం బ్రెయిన్ని బిజీ చేయడానికి. సో మనీ ఓకే, అంతకంటే వాళ్ళు రావడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. ఆల్మోస్ట్ 5కి స్టార్ట్ చేస్తే 8:30, 9 వరకు ఒక కొత్త పీపుల్తో బిజీ అవ్వడం, ఎన్నో కాంప్లిమెంట్స్, ఇంకెన్నో సజెషన్స్, ఇంకెన్నో ఇంటరాక్షన్స్. ఒక్కొక్కళ్ళు వచ్చి బాగుందంటారు, ఇంకొకళ్ళు ఇంకొంచెం యాడ్ చేయడం. నేను బిజీ అవ్వటం కోసమే కదా పెట్టుకున్నది. సో నేను ఆ 3-4 months చాలా బిజీ అయ్యా. చాలా అంటే నా బ్రెయిన్ చాలా బిజీ అయింది. నేను ఒక్కొక్క రోజు ఏంటి, నేను ఏదో ఫిల్ చేయాలని నేను దీంట్లోకి వస్తే అసలు నా కొడుకు గురించి ఆలోచించడానికి కూడా టైం లేకుండా అయిపోతుంది ఏంటి అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే అంత హ్యూజ్ రెస్పాన్స్ని నేను 4 months 3 months చూశాను నేను. సో నేను అనుకున్నది ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయ్యింది. ఆ టైంలో నేను ఆ జాబ్ స్టార్ట్ చేయనట్లయితే, ఆ వర్క్ స్టార్ట్ చేయనట్లయితే డెఫినెట్లీ నేను చాలా ఫేస్ చేయాల్సి వచ్చేది. నేను ఓవర్కమ్ చేయడం నాకు అంత ఈజీ అయ్యేది కాదు, సెట్ అవ్వటం అంత పని అయ్యేది కాదు. జస్ట్ సోసోబ్గా బ్రతకడం నాకు ఇష్టం ఉండదు. మనం బ్రతుకుతున్నాము అంటే ఒక మీనింగ్ ఉండాలి, సఫిషియంట్ లైఫ్ స్టైల్ ఉండాలి. లగ్జరీ లైఫ్ వద్దు, సఫిషియంట్ లైఫ్ స్టైల్ ఉండాలి. పిల్లలకి ప్రాపర్ లైఫ్ ఇవ్వగలగాలి. అలా ఉండాలి అంటే మనం పని చేసుకోవాలి, కష్టపడాలి.
అలా ఆలోచిస్తూనే నేను ఇవన్నీ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. నేను ఓవర్కమ్ చేయాలి అంటే నేను బిజీ అవ్వాలి. నేను ఏం చేయాలి అంటే ఈ పెయిన్తో పాటుగా ఇంకొకటి ఏదో ఒకటి నాకు మెయింటైన్ అవుతూ ఉండాలి పక్కన. అప్పుడే నేను కొంచెం మూవ్ అవ్వగలను అనిపించింది. సో డెఫినెట్లీ పీజీ వాళ్ళ నన్ను మెంటల్లీ కొంచెం స్ట్రాంగ్ చేసింది. రెండు చాలా ఒక ఎంటీని ఫిల్ చేసింది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లైక్ మీరు చాయ్ కన్నా కాన్వర్జేషన్ని ఎక్కువ అమ్ముతున్నట్టు అనిపిస్తుంది. సో లైక్ వాళ్ళు వచ్చి టీ తీసుకొని లేకపోతే బన్ మస్కా తీసుకోవటం కన్నా మీ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసి మీతో ఇంటరాక్ట్ అవ్వటం ఎక్కువగా ఉంది. అవును, చాలామంది లేడీస్ వచ్చారు. వాళ్ళు నాతో మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అక్క మేము కూడా ఇలా పెట్టాలనుకుంటున్నాము, ఎలా ఏంటి సజెషన్స్ ఇవ్వండి అంటే నాకు తెలిసినంత వరకు నేను వాళ్ళని గైడ్ చేశాను. ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది టూ మచ్గా ఉండకూడదు. పీజీ వాళ్ళ నేను ఎలా స్టార్ట్ చేశాను, ఒక 5,000 ఒక 6,000 ఓ చీర కొనుక్కుంటా, అవునా, 2-3 సార్లు కట్టుకుంటా, అంతే ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. వస్తే వస్తుంది, లేదంటే ఒక శారీ కొనుక్కున్నాను అనుకుంటాను అని నేను ఈ పీజీ బడ్జెట్ అలా సెట్ చేశాను. ఏదైనా కానీ మనం ఒక వర్క్ స్టార్ట్ చేస్తున్నామంటే బడ్జెట్ చూసుకోవాలి. స్టార్ట్ విత్ స్మాల్. స్మాల్ అని కాదు, దాన్ని బేర్ చేయగలగాలి. మనం బడ్జెట్ అంతా దాంట్లో పెట్టేసి రేపటి రోజున లాస్ అయిందంటే ఆ బడ్జెట్ని ఆ లాస్ని ఫిల్ చేయడం కోసం మనం రోడ్డు మీదకి రాకూడదు. అది ఏ బిజినెస్ అయినా. బిజినెస్ ఎప్పుడు చేయాలి, కొంతలో నుంచి తీసి చెయ్యాలి, పూర్తిగా పెట్టి చేసేయకూడదు. సో అవే సజెషన్స్ నా దగ్గరకు వచ్చిన ప్రతి లేడీకి నేను ఇచ్చాను. చాలామంది నేను ఇలా చేద్దాం అంటే మీ ఏరియాలో మీకు ఏది అవైలబిలిటీ ఉందో నేను ఫస్ట్ ఒకటే చెప్తాను, ఏం చేయాలన్నా ఆ వర్క్ మనకు వచ్చి ఉండాలి. చూసి పెట్టేది కాదు ఏది కూడా, జస్ట్ వాళ్ళకి వస్తుందిగా మనకు వస్తుందా అలా కాదు. నేను ఎప్పుడు డైరెక్ట్గా గుడ్డిగా నేను వాళ్ళకి అది సజెస్ట్ చేయలేను. మస్కాబాన్ విజయవాడలో సక్సెస్ అయింది, గుడివాడలో సక్సెస్ అవుద్ది, లేదా ఇంకో చోట సక్సెస్ అవుద్ది. కానీ వాళ్ళున్న ఏరియాలో సక్సెస్ అవుద్దో లేదో చెప్పలేం కదా. రెండు తను చేయగలదో లేదో చెప్పలేం కదా. సో నేనేం చెప్పాను వాళ్ళకి, మీకు ఏ వర్క్ వచ్చు, మీరేం చేయగలరు, మీకు మస్కాబాన్ కాదు మీకు పకోడీ వేయటం వచ్చా, మంచిగా పకోడీ వేయి, దాన్ని మంచిగా ప్రజెంటేషన్ చెయ్యి, నువ్వు స్టాల్ పెట్టు. అలా నేను ప్రాపర్గా గైడ్ చేశాను నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ. చాలా చాలా అంటే అఫ్కోర్స్ నేను అలా స్టాల్ ఓపెన్ చేసిన తర్వాత నా చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో స్టాల్స్ ఓపెన్ అవుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం ఒక ల్యాంప్ అవుతున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఎక్స్ట్రీమ్ అనమాట. ఎక్స్ట్రీమ్ అది పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను ఫీల్ అయ్యా. విజయవాడలో ఎన్నో స్టాల్స్ వచ్చినాయి మస్కాబాన్ తర్వాత. మన సరౌండింగ్స్ ఏరియాస్లో ఏపీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాలో మస్కాబాన్ స్టార్ట్ అయ్యింది. రోడ్డు మీద స్టార్ట్ చేయగలిగారు. అది నేనన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, లేదంటే కేరళ వాళ్ళు కానీ, హైదరాబాద్ కానీ, వాట్ ఎవర్ ఎనీ ప్లేస్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు. బట్ నాకున్న హ్యాపీనెస్ ఏంటంటే మన ఏపీలో నేను స్టార్ట్ చేశాను రోడ్ సైడ్ పీజీ వాళ్ళ. ఒక ల్యాంప్ లాగా నాకు ఫీల్ అనిపించింది. బాగుంది ఆ ఎక్స్పీరియన్స్. నా దగ్గరకు వచ్చిన వాళ్ళతో చాట్ చేయడం, మాట్లాడడం, కాన్వర్జేషన్స్. నాకు పిల్లలు ఎక్కువ సపోర్ట్ ఇచ్చారనమాట. నా దగ్గర పిల్లలు ఉన్నారు, దాదాపు ఒక 5-6 పిల్లలు ఉన్నారు, మగపిల్లలు. వాళ్ళంతా మా బాబు ఫ్రెండ్స్. నాకు అసలు మా బాబుకి ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని కూడా నాకు తెలియదు. వాడు చనిపోతే 100 మంది పిల్లలు వచ్చారు, స్టూడెంట్స్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది స్టూడెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు. నాకు తెలిసి మా వాడికి 1-2 కదా ఫ్రెండ్స్, ఎంతమంది ఎలా వచ్చారు అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాడి స్కూల్ డేస్ నుంచి వాడు జిమ్ బాగా చేస్తాడు, జిమ్కి కానీ ఫ్రీ ఫైర్ ఆడతాడు. జస్ట్ ఫ్రీ ఫైర్ ఆన్లైన్లో ఆడటమే కదా, వాళ్ళు కూడా తెలుసుకుని అప్పుడు రావడం. కాలేజ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఏరియా ఫ్రెండ్స్, పాలిటెక్నికల్, డిప్లొమా, ప్రతి స్టూడెంట్, జూనియర్సు. నాకు ఆ రోజు నా వెనకాల నిలబడింది వాడి ఫ్రెండ్సే.
తర్వాత మా మళ్ళీ మానస అక్క అక్క అంట నా చుట్టూతూనే తిరుగుతారు. వీళ్ళందరూ అక్కడ సేల్ చూసుకుంటుంటే నేనేమో వచ్చిన పబ్లిక్తో మాట్లాడుతూ ఉండేదాన్ని. నాకు ఫుల్ సపోర్ట్ అనమాట ఆ పిల్లలు. వాడు జూనియర్స్ని బాగా ఎంకరేజ్ చేసేవాడంట, వాడి క్లాస్మేట్స్ని ఎంకరేజ్ చేసేవాడంట. డిప్లొమాలో సడన్గా ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిపోతారు కదా, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిన స్టూడెంట్స్ ఉంటారు. చదవలేక వాళ్ళు వెళ్ళిపోదాము అనుకున్న టైంలో వీడు కూర్చోబెట్టి వీడు మోరల్ సపోర్ట్ ఇచ్చి, నీకు డౌట్స్ ఉంటే నా దగ్గరికి రారా, నేను చెప్తాను అని చెప్పి వాడిని అట్లాగా లీడ్ చేసేవాడంట. వాడి పక్కన నేను కూర్చున్నప్పుడు నాకు 3-4 పిల్లలు వచ్చి, ఈరోజు బీటెక్ చేస్తున్నాము అంటే ఆంటీ తన్వీర్ వల్లే. వాడు మాకు ఆ రోజున మోరల్ సపోర్ట్ ఇచ్చాడు, ఎంకరేజ్ చేశాడు. లేకపోతే భయపడి మేము వెళ్ళిపోయేవాళ్ళం ఆంటీ. వాళ్ళు లేడని ఎప్పుడు బాధపడద్దు, మేమందరం మీ పిల్లలమే ఆంటీ అని అందరూ అలా నా చేయి పట్టుకున్నప్పుడు నా కొడుకు ఇంత గొప్పోడా అనిపించింది. వాడి డిప్లొమాలో కానీ, స్కూల్లో కానీ, బీటెక్లో కానీ ఎక్కడ ఒక చిన్న నెగిటివిటీ కూడా లేదు వాడి మీద. వీడు భీమవరంలో విష్ణు కాలేజ్ చదివాడు, లేటరల్ ఎంట్రీ కదా, 3rd ఇయర్ అదే సారీ 2nd ఇయర్కి జాయిన్ అవుతారు. 2nd ఇయర్లో అయిపోయింది, 3rd ఇయర్కి వెళ్ళాక ఇన్సిడెంట్ జరిగింది. వాడి సర్టిఫికెట్స్ కోసం నేను కాలేజ్కి వెళ్ళాను. ప్రిన్సిపల్ మేడం రూమ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం మేము. 100 మంది స్టూడెంట్స్ లోపలికి బయటికి వెళ్తున్నారు. నేను అనుకున్నాను, వీడేం వాళ్ళకి ఐడియా ఉంటారు, జస్ట్ మన లోపలికి వెళ్ళి ఒక సైన్ చేసి నేను డాక్యుమెంట్స్ తీసుకుని వచ్చేయటమే కదా వాడి పేపర్స్ అనుకున్నాను. నేను లోపలికి వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ మేడం నన్ను కూర్చోబెట్టి మాట్లాడి ఫస్ట్ సర్టిఫికెట్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేశారు. నేను జస్ట్ వాడి బిహేవియర్ ఎలా ఉందో ఏంటో కనుక్కుందామని, తన్వీర్ మీకు ఐడియా ఉన్నాడా మేడం అన్నా. వాడి అరికాల దగ్గర నుంచి హెయిర్ వరకు ఆవిడ ప్రతిదీ పిన్ టు పిన్ నోటీస్ చేసి చెప్పారు. వాడు ఎంత క్యూట్గా ఉంటాడు, వాడు ఎంత స్మార్ట్, ఎంత హుషారుగా ఉంటాడు, వాడికి చాలా నాలెడ్జ్ ఉంది. వాడు ఎప్పుడు వాడిని నేను స్మైలీ ఫేస్తోనే చూశాను. నేను నవ్వుతూ నా దగ్గరకు వస్తాడు. వాడు చాలా మంచి స్టూడెంట్. అన్ని 100 మంది స్టూడెంట్స్లో జస్ట్ వాడు 1 ఇయరే కదా అక్కడ చదివింది. అంతమందిలో ఆవిడ వాడి హెయిర్ స్టైల్ కానీ, వాడు వాకింగ్ కానీ, వాడి స్మైలింగ్ ఫేస్ కానీ ప్రతిదీ అంత బాగా నోటీస్ చేసింది. అంటే వాడు ఎంత మంచి బిహేవియర్తో ఉన్నాడు. వాడి సరౌండింగ్స్ని వాడు ఎంతో ఓన్ చేసుకుని వాడి వైపు అట్రాక్ట్ చేసుకున్నాడు. అసలు అమేజింగ్ అనమాట. నేను ఈరోజు ఇట్లా నిలబడ్డాను అంటే నా ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఇచ్చిందో నాకు, వాడి ఫ్రెండ్స్ అంతకంటే ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు. అమ్మ అమ్మ అంట ఒక్కడు కూడా నన్ను వదిలిపెట్టకుండా ఎవరో ఒకళ్ళు నా దగ్గర ఉంటూనే ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళు రాని రోజు నేను తినాలన్నా కూడా తినలేను. ఇక్కడ కేఎల్యూలో చదువుతున్నారు, ధనేకుల్లో, అట్లా పిల్లలు వాళ్ళు మంచి సపోర్ట్ నాకు. అలా నేను వచ్చిన వాళ్ళతో కాన్వర్సేషన్స్లో ఉంటే వీళ్ళు నాకు బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు. సో బోత్ సైడ్స్ నేను హ్యాండ్ ఇన్ హ్యాండ్ అవుతుంది మీకు. అలా ఇప్పటి వరకు చూస్తే మీ లైఫ్లో చాలామంది పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో అలాగా మీ లైఫ్ని మీకు తెలియకుండా మార్చేసిన ఒక మనిషి ఎవరైనా ఉన్నారా? తెలియకుండా ఏం లేదు. నా చుట్టూ ఒక సర్కిల్ గీసి ఆ సర్కిల్కి ప్రొటెక్షన్ ఇచ్చేసి ఆ సర్కిల్లో నన్ను వదిలేసి నీకు నచ్చింది చెయ్యి, నీకు ఏదైనా పర్లా, నేను వెనకాల నేను ఉన్నాను అని చెప్పి మా పెదమావయ్య గారు నన్ను ఇంత దాకా లీడ్ చేశారు. ఆయన యుఎస్లో ఉంటారు. ఈరోజు నేను ఇట్లా నిలబడి ఉన్నాను అంటే మా పేరెంట్స్ ఎంతో, మా మావయ్య అంతకంటే ఎక్కువ. నేనేం చేస్తున్నా కూడా చెయ్యి, ఏదైతే అది అయింది కానీ నేనున్నా కదా వెనక. అట్లా నేను ఇంత దూరం వచ్చాను అంటే కేవలం మా పెద్దమావయ్య వల్లే ఇంత దూరం వచ్చాను. ఏం చేస్తానన్నా కూడా నాకు వద్దు అని చెప్పరు. దాంట్లో ఉన్న ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఎలా సక్సెస్ అవుతాను
అవి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. నా బెస్ట్ సపోర్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే మా పెదమావయ్య గారు. నేను ఈ రోజున బొటెక్లో కానీ లేదంటే పీజీ వాళ్ళ లేదు ఎంటైర్ నా లైఫ్ స్టైల్లో నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా, ఎన్నో స్ట్రగుల్స్, అవమానాలు. అంత ఈజీ ఏం లేదు, నేను ఇక్కడ ఈజీగా నేనేం కూర్చోలేదు. బయటకి చెప్పుకోలేని అవమానాల్లో నేను ఉన్నా కూడా నేను ఎంత ధైర్యంగా ఉన్నాను అంటే కేవలం మా ఫ్యామిలీ సపోర్టు, 2 మా పెదమావయ్య బిగ్గెస్ట్ సపోర్టర్ నాకు ఆయన. ఒక పెద్ద పిల్లర్ లాగా అసలు నా బ్యాక్ బోన్ ఎవరంటే ఇంకా కళ్ళు మూసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను నేను. ఫ్యామిలీ చాలా అవసరం ఎవరికైనా కూడా. ఫ్యామిలీలో ఒకళ్ళైనా మన కోసం సంపాదించుకోవాలి. అలాంటిది నాకు నా ఫ్యామిలీ ప్రతి వాళ్ళు, మా నాన్న తరఫున కానీ మా అమ్మ తరఫు కానీ ప్రతి వాళ్ళు నాకు సపోర్ట్గానే ఉంటారు. నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా అత్తయ్య వాళ్ళు, మావయ్య వాళ్ళు ఫోన్ చేసి చాలా గర్వంగా ఫీల్ అవుతారు. నాకు చాలా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను స్టార్ట్ చేసిన కొత్తల్లోనే ఈనాడు పేపర్ వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. ఓ అవును, కటింగ్స్లో ఆర్టికల్ రాశారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది మా మేనత్త వాళ్ళు పేపర్ కట్ చేసుకుని వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ ఆల్బమ్లో స్టిక్ చేసుకున్నారు. అట్లా నాకు నా ఫ్యామిలీలో ఉన్న ప్రతి మెంబరు నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఎవరైనా సరే మనం సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఫ్యామిలీ నుంచి మనకు సపోర్ట్ రావాలి. మనం ఏం చేస్తున్నా కూడా మనల్ని ఎంకరేజ్ చేయగలగాలి. ఏదైనా తప్పు చేస్తున్నామంటే నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, దీన్ని కరెక్ట్ చేసుకో అని చెప్పగలగాలి. అట్ ద సేమ్ టైం మనం కూడా రిసీవ్ చేసుకోగలగాలి. రిసీవ్ చేసుకోలేనప్పుడు ఎవరు నిలబడలేవు. వాళ్ళు ఎంత చెప్పినా మనకు బ్యాడ్గానే అనిపిస్తుంది. ముందు వినాలి, విని మనం ఆలోచించి మేబీ ఒకవేళ రాంగ్ అనిపిస్తే సరి చేసుకోవడంలో తప్పేముంది. ఎందుకు చెప్తారు వాళ్ళు మనకి? మనం బాగుండాలనో లేకపోతే ఇంకొక మెట్టు పైకి వెళ్ళాలని. ఈవెన్ వాళ్ళు నెగిటివ్గా చెప్పని, వాళ్ళు నిన్ను దెప్పి పొడవడానికే చెప్పని, కానీ నీకంటూ ఒకటైతే సూచన ఇస్తున్నారు కదా, దాన్ని నువ్వు పాజిటివ్గా తీసుకుని మన లైఫ్కి అప్లై చేసుకుని, లేదంటే వాళ్ళు చెప్తున్న ప్రాబ్లంకి దాన్ని అప్లై చేసి చూసినప్పుడు ఒకవేళ నీకు నిజంగా అది రాంగ్ అనిపిస్తే రెక్టిఫై చేసుకో, తప్పేముంది. నువ్వే కదా సక్సెస్ అయ్యేది. సో నేను అట్లా ఎవరు ఏ సజెషన్ ఇచ్చినా కూడా హ్యాపీగా తీసుకుంటా, అప్లై చేసుకుంటా. వర్కౌట్ అవుతుందా, ఓకే డన్. లేదు వర్కౌట్ అవ్వట్లేదంటే అట్లీస్ట్ విని కామ్గా ఉంటా. వాళ్ళని నేను ఏమి డిసప్పాయింట్ చేయను, నెగిటివ్గా నేనేం మాట్లాడను. మీరు ఒక మాట చెప్పారు, కాంప్లిమెంట్ సేల్స్ కన్నా ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని. అసలు కాంప్లిమెంట్ ఎందుకు అంత వాల్యుబుల్లో చెప్తారా? ఫస్ట్ కాంప్లిమెంట్ కాదు, ఒక చిన్న మాటే మనకు ఊరటనిస్తుంది. ఒక చిన్న స్మైల్, ఎలా ఉన్నావురా అన్నప్పుడు తెలియకోకుండానే ఫేస్ మీద ఒక స్మైల్తో బాగున్నాను అని వస్తుంది. ఒక పలకరింపే మనల్ని సెట్ చేసేస్తుంది. అలాంటిది ఒక చిన్న కాంప్లిమెంట్ ఈజీగా బ్లష్ చేస్తుంది మనల్ని. ఎలాంటి ఫీలింగ్స్లో ఉన్నా కూడా వాటిలో నుంచి బయటకు వచ్చేస్తాం ఈజీగా. నువ్వు తప్పు చేసావు, నువ్వు మిస్టేక్ చేస్తున్నావు, నీది కరెక్ట్ కాదు, అది ఎంతవరకు కాంప్లిమెంట్స్ అంతకంటే ఎక్కువ రిజల్ట్ని ఇస్తుంది. అప్రిసియేషన్ కంపల్సరీ. నేను చెప్పాను కదా, మా పెదమావయ్య గారు నేను పప్పుచారు ఉన్నా దానికి కాంప్లిమెంట్ ఇస్తారు. అదేంటంటే మన వర్క్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ఇవ్వాలి, లేదంటే దీన్ని మెయింటైన్ చెయ్యాలి అనే ఒక థాట్ని మనకి బిల్డ్ చేస్తుంది. సో అప్రిసియేషన్ కానీ ఒక కాంప్లిమెంట్ కానీ మనం జస్ట్ మనం వావ్ అనే ఫీలింగ్ని క్రియేట్ చేయడానికి కాదు, దాన్ని ఇంకా బెటర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో నాకు అది అలవాటు. నేను పచ్చడి చేసిన, పప్పుచారు చేసిన, లేదంటే ఏదైనా ఒక చిన్న ఏదైనా డిజైన్ చేసినా కూడా ఇది బాగుందిరా అన్నప్పుడు హహా ఈసారి నెక్స్ట్ టైం బాగా చెయ్యాలి, ఇంకా బాగా చెయ్యాలి. మన వర్క్ని ఇంక్రీజ్ చేస్తుంది కాంప్లిమెంట్స్ అనేవి. ఇంకా కాంప్లిమెంట్స్ కావాలని చెప్పి ఇంకా ఇంకా వర్క్ చేస్తాం. కాంప్లిమెంట్ అని రిసీవ్ చేసుకునే దానిలో ఉంటుంది. మనం ఓవర్గా తీసుకుని గర్వంగా ఫీల్ అయ్యి రాంగ్ ట్రాక్ అయితే అది ఇంకా మనం ఏం చేయలేము. సో రిసీవింగ్ ఇంపార్టెంట్. దాన్ని మనం ఇంకా బెటర్గా డెవలప్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటే కాంప్లిమెంట్ ఈజ్ ద బెస్ట్ ఏంటంటారు వే మన వర్క్ని ప్రాపర్గా ఇంకా మంచిగా చేయడానికి. నేను అలా ఫీల్ అవుతా.
ఆ ఫస్ట్ ఈవినింగ్ తర్వాత సెకండ్ డే మీరు మళ్ళీ స్టాల్ ఓపెన్ చేయటం ఏమైనా కొత్తగా అనిపించిందా? లేకపోతే ఇంకా కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసిందా? లేకపోతే లైక్ ఇంకో కొత్త భయం ఏమైనా క్రియేట్ చేసిందా? నేను బీఎడ్ కంప్లీట్ అయినాక, సారీ డిగ్రీ కంప్లీట్ అయినాక బీఎడ్కి జాయిన్ అవుతానంటే మా వారు జాయిన్ చేయను అన్నారు. కానీ మా అమ్మమ్మ తాతయ్య అందరూ టీచర్సే మా ఫ్యామిలీలో. మా అమ్మమ్మ గారు వాళ్ళేమో బీఈడి జాయిన్ అవుతుంది అన్నారు. అసలు జాయిన్ అవ్వద్దు అని అన్నారు. సో ఆ టైంలో నేనేం చేసా, అలిగి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. వెళ్ళి అక్కడ నేను ఒక బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నాక మేడం ఏమన్నారంటే, ఒక 1 మంత్ వర్క్ చేసావంటే నీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో 1 మంత్ వర్క్ చేయమన్నారు. ఓకే, డన్. ఫస్ట్ డే నేను వర్క్కి వెళ్ళా, బాక్స్ తీసుకుని వెళ్ళా. నేను ఆ రోజున అందరితో పాటు కింద కూర్చుని తిన్నా. అప్పటి వరకు మనది ఒక లైఫ్ స్టైలు. నేనేం గొప్ప అని చెప్పను, కానీ ఎప్పుడైనా సరే మన లైఫ్ స్టైల్కి దిగి కిందకి పని చేస్తున్నాము అంటే ఆత్మాభిమానాన్ని చాలా చంపుకుంటే కానీ కిందకి దిగలేం. నువ్వెప్పుడైతే క్రిందకి దిగి నువ్వు వర్క్ స్టార్ట్ చేస్తావో ఖచ్చితంగా ఒకరోజు నువ్వు పైకి లేస్తావు. నేను ఆ రోజు కూర్చున్నప్పుడు నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసినాయి అన్నం తినేటప్పుడు. నా లైఫ్లో నేను పైకి రావాలి, అది తప్పని నేను అనను, అస్సలు తప్పు కాదు. మనం కింద నుంచి స్టార్ట్ చేస్తేనే అసలు ఏంటి అన్నది మనకు అర్థం అనేది మనకు స్కిల్ డెవలప్ అవుతుంది. మొహమాటాల్ని లేదు చిన్న చూపుల్ని తక్కువ చేసే చూపుల్ని వీటన్నిటిని ఫేస్ చేయగలిగితేనే రేపు వచ్చిన సక్సెస్ని బ్యాలెన్స్ చేయగలిగేది, వచ్చిన సక్సెస్ నీకు నెత్తికెక్కకుండా ఉండగలిగేది. సో ఆ రోజు నేను అనుకున్నా, దెన్ వచ్చాను, బీఈడి జాయిన్ అయ్యా, ఎంఎడ్ చేశాను, డిఎస్ ట్రై చేశాను. నాకు పిల్లల వల్ల ఫ్యామిలీ వల్ల వర్కౌట్ అవ్వాల. నేను లేట్ చేయకుండా వెంటనే బొటిక్ స్టార్ట్ చేశా. నా దగ్గర ఈ రోజున 7 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. తర్వాత అగైన్ నేను రోడ్డు మీదకి వచ్చి స్టాల్ అట్లా ఓపెన్ చేసినప్పుడు కూడా కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యా. నేను ఇలా నిలబడి ఉన్నాను, కొంచెం భయంగా ఇబ్బందిగా అనిపించింది. లేదు, నేను ఒకటి చెయ్యాలి అంటే నేను దిగాలి. నేను దిగితేనే నాకు దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటో అర్థం అవుద్ది. రేపొద్దున నేను ఒక అమ్మాయిని అక్కడ పెట్టి వర్క్ చేయిస్తాను, ఆ అమ్మాయి ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తుందో నాకెలా తెలుస్తుంది నేను అది చేయకపోతే? నాకు ఆ అమ్మాయి అక్కడ ఉండి ఏ ప్రాబ్లం చెప్పినా నాకు తలకెక్కదు. నాకేమనిపిస్తుంది, శాలరీ ఇస్తున్నా కదా, ఏం చేయు, ఎందుకు చేయరు అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో మనం ఉండి చేసినప్పుడే సిగ్గు, అవమానం, భయం ఒక పనిని అణగదొక్కేస్తుంది. వాటిల్ని బ్యాలెన్స్ చేసుకుని జయించి నిలబడ్డప్పుడు ఖచ్చితంగా హైట్స్కి వెళ్తాం. నేను డెఫినెట్లీ ఫేస్ చేసా సెకండ్ డే. అబ్బాయి ఏంటిది ఇలా నిలబడి రోడ్డు మీద, ఇంకేదన్నా బెటర్గా చూద్దామా, లేదు ఇక్కడే నిలబడాలి. నాకున్న పెయిన్ని బ్యాలెన్స్ చేయగలిగేది ఏంటి, నా కష్టం మాత్రమే. నా కష్టమే పెయిన్ని బ్యాలెన్స్ చేయగలదు. నువ్వు సఫర్ అవుతున్నప్పుడు నీకు సఫిషియంట్ లైఫ్ స్టైల్ ఇస్తే నువ్వు ఆ పెయిన్లో నుంచి బయటకు రాలేవు. 2 రోజులే, 3వ రోజు మళ్ళా నువ్వు అలాగే ఉంటావు. కానీ ఎప్పుడైనా నువ్వు బాధలో ఉన్నప్పుడు ఒక పని చెయ్యి, శారీరక శ్రమని అలవాటు చేసుకో. ఆ పెయిన్ ఏమవుతుందంటే కష్టంతో బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో కష్టము ఫలితం ఇస్తుంది, నీ పెయిన్కి రిలాక్సేషన్ వస్తుంది. నేను ఒక 2-3 డేస్ అట్లా ఫేస్ చేశాను. నెమ్మదిగా కస్టమర్లు రావడం, వాళ్ళు నాతో మాట్లాడడం, వాళ్ళ మాటల్లో పడిపోయి సేల్స్ స్టార్ట్ చేయడం, బాగుంది అనే కాంప్లిమెంట్స్ రావడం, ఇవన్నీ నెక్స్ట్ ఆ 2 డేస్ నేను తీసుకున్న ఆ పెయిన్ ఏదైతే ఉందో, ఆ సిగ్గు, ఆ భయం ఏదైతే ఉందో అసలు అట్లాగా ఊదేసినట్లు పోయినాయి అనమాట. సో నాకు గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం కూడా అర్థమైంది. డిప్రెషన్ నుండి బయటికి రావడం అనేది ఒక 1 డేలో జరిగేది కాదండి. సో మీరు మళ్ళీ నేను నార్మల్గా నవ్వుతున్నాను అని ఎప్పుడు అనిపించింది మీకు? నేను ఇప్పటికే నార్మల్గా నవ్వలేదు. నా సంతోషం అనేది ఇంకా అయిపోయింది. రియల్ హ్యాపీనెస్ ఉంటుంది మనకి.
ఎవరితో అయినా ఫ్రీగా హ్యాపీగా నవ్వుతూ ఉంటాం కానీ మన రియల్ హ్యాపీనెస్ ఉంటుంది, అది నేను ఎప్పటికీ తిరిగి పొందలేను. మేబీ నేను కూడా చనిపోయి నా కొడుకు దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు నాకు వస్తుంది సంతోషం, అప్పుడు వస్తుంది నాకు నెమ్మది. ఇక రిమైనింగ్ అంతా నేను సర్వైవ్ అవ్వటం కోసం నాకు నేను క్రియేట్ చేసుకుంటున్న అట్మాస్ఫియర్స్ ఇవన్నీ. అందరితో ఉంటూ ఆ టైంని అలా స్పెండ్ చేయటమే కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం సంతోషం అనేది ఇంకెప్పటికీ తిరిగి రాదు. ఎవరి ప్లేస్లనైనా రీప్లేస్ చేస్తారేమో కానీ ఒక తల్లికి బిడ్డ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. అది ఎప్పటికీ ఉండే పెయినే. అది ఒక తల్లి అసలు దాంట్లో నుంచి బయటికి రావడానికి కూడా ఇష్టపడదు. మీ వీడియోస్ చూసిన వాళ్ళు మీ దగ్గరికి చాలామంది వచ్చి మిమ్మల్ని మీ స్టోరీ వాళ్ళని ఇన్స్పైర్ చేసిందని చెప్పారు. సో ఆ మూమెంట్స్ ఏమన్నా మీకు గుర్తుంది? ఒకళ్ళిద్దరు స్టార్టింగ్లో అడిగారు, ఎందుకు ఇలా పీజీ ఇట్లా ఎందుకు మీరు ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అన్నప్పుడు నేను వాళ్ళకి నా స్టోరీస్ చెప్పాను. ఇలా 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 అన్నప్పుడు వాళ్ళు కూడా అక్క మై జస్ట్ చిన్న ప్రాబ్లమ్స్ నీతో పోల్చుకుంటే నువ్వే ఇలా నిలబడ్డప్పుడు మేము ఎందుకు నిలబడలేము. నాకు తెలుస్తుంది అది ఫేస్, మనకు ఐడియా ఉంటుంది. సంతోషంగా ఉన్న వాళ్ళకి ఎలాగా హ్యాపీ ఫేసెస్ తెలుస్తాయో బాధలో ఉన్న వాళ్ళకి కూడా అలాగే ఎవరు బాధలో ఉన్నారు ఎవరు ప్రాబ్లంలో ఉన్నారు వాళ్ళ ఫేస్ మీద నవ్వున్నా కూడా వాళ్ళ ఇన్నర్ వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది. నాకు అట్లా కనిపించిన వాళ్ళతో ఇంకా డీప్గా మాట్లాడతాను నేను. డీప్గా మాట్లాడినప్పుడు వాళ్ళు ఓపెన్ అవి ఏడవడం చెప్పడం, నేను నాకు తోచిన విధానంలో వాళ్ళకి ధైర్యం చెప్పడం, అట్లా నాకు ఇప్పటికీ కాల్ చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ కానీ లేదు రిలేటివ్స్ కానీ కస్టమర్స్ కానీ చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాను. నేను నాకు తోచిన మాటలు నేను 4 చెప్తాను, ఇంకా అంతే. స్పందన గారు, మీరు క్వాలిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు మీ ఫేస్లో కానీ ఆ కాన్ఫిడెన్స్ అనేది తెలుస్తుంది మీ మాటల్లో కూడా. సో ఇప్పుడు మీ స్టాల్కి విజిట్ చేసేవాళ్ళు ఏమనుకొని వెనక్కి వెళ్ళాలి, వాళ్ళతో ఏం తీసుకెళ్ళాలని కోరుకుంటున్నారు? ప్రోడక్ట్ చిన్నదైనా కానీ అది 5 రూపీస్ చాక్లెట్ అయినా సరే క్వాలిటీ ఇవ్వాలి, క్వాంటిటీ మెయింటైన్ చేయాలి. నేను 30 రూపీస్ బన్ ఇస్తున్నాను అంటే 30 రూపీస్కి వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. అబ్బా ఇది ఎక్కువ ప్రైజు, అబ్బా టేస్ట్ లేదు, అలా వద్దు. మనం పెడుతున్న డబ్బులకి మనం తీసుకుంటున్న దానికి వర్తా కాదా, ఓకే బాగుంది అని వెనక్కి వెళ్తే చాలు. రెండోసారి ఇంకోసారి ఎప్పుడన్నా ఇక్కడికి వద్దాము అనే ఫీలింగ్ ఉంటే చాలు. దీనికి జస్ట్ ఇది మస్కా బన్, ఇది పెద్ద ఫుడ్ ఐటమ్ ఏమీ కాదు. చిన్నదైనా సరే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, రెండోసారి రావాలనిపించాలి, ఇంకంతే. సో కస్టమర్ రిటెన్షన్ కూడా మీకు చాలా హ్యాపీనెస్. నాతో పాటు ఇంకొక 4 తీసుకురావాలి అనిపిస్తుంది నాకు. స్టిచింగ్ కూడా మౌత్ పబ్లిసిటీ మీద వెళ్ళింది. నేను ఎక్కడ బోర్డు పెట్టడం కానీ ప్రమోషన్స్ చేయడం కానీ ఇలా ఏం చేయలే, జస్ట్ మౌత్ పబ్లిసిటీ మీద వెళ్ళింది. అది కూడా అంతే. నాకు పీజీ కూడా నేను సోషల్ మీడియాని ఎంత యూస్ చేసుకున్నానో, నా దగ్గరికి వచ్చిన కస్టమర్లు కూడా ఇవాళ మా ఫ్రెండ్స్తో పాటు వచ్చాము, రేపొద్దున వేరే బ్యాచ్ని తీసుకుని వస్తాను అలా చెప్పిన వాళ్ళు. సో నాకు అది చాలా హ్యాపీగా అనిపించేది. ఎందుకు వాళ్ళు రెండోసారి మూడోసారి రావడానికి ఇష్టపడ్డారు, అక్కడ ఫుడ్ బాగుంది, వాళ్ళు పెట్టిన పైసలకి వర్త్ అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు రావడానికి ఇష్టపడ్డారు. సో మనం కోరుకునేది కూడా అంతే కదా, వాళ్ళు తిన్నదానికి సఫిషియెంట్గా ఫీల్ అవ్వాలి, ఇంకో 4 తీసుకురావాలనిపించాలి, అంతే. అది నేను రీచ్ అయ్యా. సో మీ స్టోరీ వింటుంటే మీకు బిజినెస్ అనేది జస్ట్ ఇన్కమ్ వరకే కాదు, మీకు అది ఒక రొటీన్, ఒక రెస్పాన్సిబిలిటీ అండ్ ఒక హీలింగ్ ప్రాసెస్ లాగా అర్థమైంది. సో ఆమె రైట్, నా మాటలో నేను కరెక్ట్గానే అర్థం చేసుకున్నాను అంటారా? కంపల్సరీ పీజీ నా హీలింగ్ ప్రాసెస్లో స్టార్ట్ చేసిందే పీజీ వాళ్ళ. డబ్బులు సంపాదించాలి అంటే నేను చేస్తున్న వర్క్ని ఇంకొంచెం బెటర్ చేసుకోవచ్చు, ఇంకొంచెం స్టాక్ పెంచుకోవచ్చు, లేదంటే ఇంకా వర్కర్స్ని పెంచుకోవచ్చు, అదంతా నార్మల్ థింగ్ నాకు. కానీ నాకు హీలింగ్ ప్రాసెస్లో కొత్తగా నేర్చుకోవాలన్న ఇదిలో స్టార్ట్ చేసిందే పీజీ వాళ్ళు. ఒక అమ్మగా మీ పిల్లలు మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు గర్వపడాలనుకుంటున్నారా, లేకపోతే లైఫ్ ఎంత వాళ్ళ మీద త్రో చేసినా ఎంత కష్టం వచ్చినా మా అమ్మలాగా నేను నిలబడాలి అని వాళ్ళు అనుకోవాలని మీరేమన్నా, ఆ రెండిట్లో మీరు ఏ స్టాండ్ తీసుకుంటారండి? మీ అమ్మగారి నేము మీ మొబైల్లో ఏమని ఫీడ్ అయి ఉంటుంది? సాయి అని ఉంటుంది. అమ్మ నెంబరు మీ ఫోన్లో
ఏమని ఫీడ్ అయ్యి ఉంటుంది? సాయి అని, నేను మా అమ్మని సాయి అని పిలుస్తాను, సో సాయి అని. సాయి అని ఫీడ్ అయ్యింది. నా కొడుకు ఫోన్లో నా నంబరు వండర్ ఉమెన్ అని ఫీడ్ అయ్యి ఉంది. Wow. సో నేను ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అవన్నీ చూపిస్తూ నేను ఎంత అంత బాధపడుతున్నానని అదంతా వాళ్ళ మీద నెట్టకుండా ఆ ప్రాబ్లమ్స్లో నుంచి నేను ఎలా బయటకు వస్తున్నాను, వాటిని ఎలా ఫైట్ చేస్తున్నా, నేను ఎలా నిలబడుతున్నాను, ఇవి వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను వాళ్ళతో బిహేవ్ చేశాను. సో వాడు మా అమ్మ వండర్ ఉమెన్. వాడి ఫోన్లో ఇప్పటికీ వాడి మొబైల్ నా దగ్గర అలాగే ఉంది. నా మెయిల్ ఐడి వాడి మెయిల్ ఐడి కూడా అట్లాగే వండర్ ఉమెన్ సంథింగ్ అట్లాగే ఫీడ్ చేశాడు నాకు. ఆ పేరు వాడు పెట్టినప్పుడు నేను ఇంకా నేను వండర్గా ఉండాలి కదా. వాళ్ళకి ఎలా ఉండాలి పేరెంట్స్, ఏ ప్రాబ్లం అయినా డీల్ చేసే సిచ్యువేషను వాళ్ళకి అలవాటు చేయగలగాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? మనం చేస్తేనే వాళ్ళకి అలవాటు పడుద్ది. మనం ఎలా బిహేవ్ చేసాము, మనం ఏ పాత్రలో వెళ్తున్నాము, ఎలా ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తున్నాము, ఇవన్నీ పిల్లలకి ఎలా వస్తాయి? మన దగ్గర నుంచే వస్తాయి. వాడికి నేను అంత వండర్గా కనిపించాను. ఏ ప్రాబ్లం అయినా నువ్వు చేయగలవు, ఏ పనైనా నువ్వు చేయగలవమ్మా, నువ్వు వండర్ ఉమెన్ అమ్మా అన్నాడు. నేను నా రికవర్ అవుతున్న టైంలో కూడా నేను అదే మాట నేను గుర్తుపెట్టుకున్నా. నా కొడుకు నన్ను ఇలా ఫీల్ అయ్యేవాడు. నా ప్రాణం ఉన్నంత వరకు కూడా వాడి అమ్మ వండర్ ఉమెన్ లాగానే ఉండాలి. ప్రపంచానికి కాదు, పిల్లలకి. మనమేం ప్రపంచానికి అవసరంలే, మన పిల్లలకి మనం వండర్ లాగా అనిపించాలి, లేదంటే గ్రేట్ఫుల్గా అనిపించాలి, లేదు అంటే వాళ్ళు మనల్ని ధైర్యంగా ఫీల్ అవ్వాలి. అంతేగాని మనల్ని చూసి వాళ్ళు కృంగిపోకూడదు. అమ్మ మమ్మీ ఇలా ఉంది, మేము ఇలా ఉండకూడదని. కానీ మా పేరెంట్స్ ఇన్ని స్ట్రగుల్స్లో ఉన్నారు, నేను వచ్చి వీటన్నిటిని నేను సాల్వ్ చేయాలా అని అలా దిగుల్లోకి వెళ్ళిపోవడం ఇలా కాదు. మనం వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉండాలి. సో నేను అదే అనుకుంటాను. నా కొడుకు నాకు ఏదైతే పేరు పెట్టాడో నా టిల్ లాస్ట్ బ్రీత్ వరకు నా పాప కోసం నేను అట్లాగే ఉండాలి. సో మన ప్రీవియస్ కాన్వర్జేషన్లో మీరు ఒక మాట అన్నారండి, వర్క్ అండ్ మదర్హుడ్ రెండు సపరేట్ కావు, రెండు ఒకటే అని. అది మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఆబ్వియస్లీ ఫాదర్ పార్ట్ ఎక్కువే ఉంటుంది కాదన్ను. కానీ ఫాదర్ ఏమంటాడు అంటే, నేను ఇది తీసుకొస్తున్నా దీంట్లో సరిపెట్టుకోండి అంటాడు. నేను ఇదే చేయగలను అంటే అందరూ అని అనను, మోస్ట్ ఆఫ్ ద మెన్ ఎలా ఉంటారు అంటే, నేను చేయగలిగినదే ఇంతే, ఇలాగే ఉండాలి మన లైఫ్ స్టైల్ అంటారు. కానీ తల్లి మాత్రమే, అది రైటో రాంగో నాకైతే తెలీదు, మంచి లైఫ్ ఇవ్వాలి, ఎంత కష్టమైనా పర్వాలేదు, వీళ్ళకి అన్నీ తీసుకొచ్చి ఇవ్వాలి, వీళ్ళ కోసం అన్నీ చెయ్యాలి అనిపిస్తుంది. ఎంత పనైనా తల్లే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది వాళ్ళ కోసం కష్టపడడానికి. వాళ్ళకి అవి కావాలి, ఇవి కావాలి, నా పిల్ల ఇది అడిగింది, అది అడిగింది, ఇవన్నీ సమకూర్చాలన్న ఆలోచన ఫాదర్ కంటే కూడా తల్లికే ఉంటుందని నా ఫీలింగ్. నా ఎక్స్పీరియన్స్ కూడా అది. మా అమ్మగారు కూడా అట్లాగే మా కోసం చాలా కష్టపడేవాళ్ళు. మా నాన్నగారు ఇది తీసుకొచ్చి దీంట్లోనే అడ్జస్ట్ అవ్వన్నా కూడా మా అమ్మగారు మిషన్ కుట్టేవాళ్ళు అనమాట. ఆవిడ సొంతగా మిషన్ కుట్టి మాకు కావాల్సినవి అన్నీ ఆవిడ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తా తీసుకొచ్చేవాళ్ళు. సో నాకు తెలిసి ఏ ఫ్యామిలీలో అయినా కూడా తల్లి మెయిన్ రోల్ ఉంటుంది పిల్లలకి ఎక్కువ తీసుకొచ్చి పెట్టడానికి. నాన్న 10 రూపాయలు ఇస్తారా, అమ్మాయి కదా లోపల దాచిపెట్టినవి అన్నీ ఏం చెప్పినా గుడ్డిగా నమ్మి 100 రూపాయలు ఇచ్చేది. సో కష్టపడేది బిడ్డల కోసమే. ఎంత కష్టమైనా, ఏ రూపాయి సంపాదించినా, ఏ బిజినెస్ చేసినా కూడా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వడం కోసమే. కానీ పర్సనల్గా వాళ్ళకేదో కావాల్సి కాదు కదా. నాకెంత కావాలి, నా బొజ్జకి ఎంత సరిపోతుంది, నేను ఒక 10 రూపాయలు కష్టం చేస్తే చాలు. నేను ఎందుకు చేయకుండా ఎక్కువ కష్టం చేస్తున్నా? నా బిడ్డలకు మంచి ఫ్యూచర్ ఇవ్వడం కోసం. సో బిడ్డల్ని బేస్ చేసుకునే మనం వర్క్ అనేది పెంచుకుంటూ ఉంటాం, వాళ్ళ నీడ్స్ని బేస్ చేసుకునే మన కష్టాన్ని పెంచుతూ ఉంటాం. సో ఆ రెండిటికి డిఫరెన్స్ కానీ అవి రెండు సపరేట్ కాదు. అంత కష్టపడేది బిడ్డల కోసమే అంత కష్టపడుతున్నాం. సో రెండిటికి అంతే, రెండు ఒకటి ఇంటర్నల్గా లింక్ అయి ఉండేది. చాలామంది ఇప్పటికే మీ మీద మీరు ఒక స్ట్రాంగ్ ఉమెన్ అని, ఈవెన్ మీ సన్ కూడా మిమ్మల్ని వండర్ ఉమెన్ అని డిస్క్రైబ్ చేశారు. కానీ మీరు మాత్రం ఆ స్ట్రెంగ్త్ని ఇంకొకలాగా డిఫైన్ చేశారు. లైక్ యూ హ్యావ్ టోల్డ్ దట్ స్ట్రెంగ్త్ అంటే ఇట్స్ నథింగ్ బట్ గాడ్ అని. ఆ నమ్మకం మీ టఫెస్ట్ డేస్లో ఎలా నిలబెట్టింది మిమ్మల్ని?
ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే, ఈరోజే కాదు ఏ రోజైనా సరే నేను ఉన్నాను అంటే కేవలం అది భగవంతుడి కృప. నేను నమ్మిన నా భగవంతుడి కృప. మాకు చిన్నప్పటి నుంచి నేర్పించిన ఆ ప్రేయర్స్ కానీ, దేవుడి మీద డిపెండ్ అయ్యి ఉండే అలవాటును కానీ, ఇదంతా ఏంటంటే ప్రతి సిచ్యువేషన్లో నాకు తోడుగానే ఉంది. కానీ ఎప్పుడైతే నా కొడుకుకి ఇలా జరిగిందో నేను చాలా ఫైట్ చేశా. చాలా అంటే చాలా ఎలా పోట్లాడాను అంటే, నేను ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నాకు ఎందుకు ఇలా ఇచ్చావు దేవుడా అని ఒక్కరోజు కూడా నేను దేవుడిని క్వశ్చన్ చేయలే. నేను 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 తెలిసి చేసినా తెలియక చేసినా చాలా తప్పులు చేశాను. వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. అలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు కూడా సరే నేనే చేశాను కదా, నేనే ఫేస్ చేస్తున్నాను అనే అనుకున్నాను. కానీ నేను ఎప్పుడు దేవుడిని క్వశ్చన్ చేయలేదు నేను. కానీ నాకు మా బాబుకి ఇలా జరిగినప్పుడు చాలా ఫైట్ చేసేదాన్ని. మళ్ళీ అగైన్ వచ్చి ఏమో నాకు తెలియదు, నేను ఇలాగే ఫైట్ చేస్తా, నేను ఇలాగే అడుగుతా. నాకు కోపం ఉంది, నాకు కష్టం ఉంది, నిన్ను కాక నేను ఎవరిని అడగను. నువ్వు పాజిటివ్గా తీసుకుంటావో లేకపోతే నా మీద తిరుగుబాటు చేసిందని నువ్వు నాకు ఇంకో కష్టాన్ని ఇస్తావో నాకైతే తెలియదు. కానీ నీతో ఫైట్ చేసేది నేను నీ దగ్గరే ఉంటా, నేను ఎక్కడికి పోను, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. కానీ అలా అని నేను నీతో ఫైట్ చేయకుండా ఉండలేను. నేను అలిగేదాన్ని, ఏడ్చేదాన్ని, కొట్లాడేదాన్ని. అసలు నువ్వు ఉన్నావా అని అడిగాను నేను. ఏ సమస్య వచ్చినా కూడా నేను ఎప్పుడు దేవుణ్ణి తక్కువ చేసి చూసింది లేదు. నేను ఎప్పుడు ఆయన ఒక క్వశ్చన్ కూడా అడిగింది లేదు. 5,000 నోట్లోకి వెళ్ళడానికి నాకు కావలసినంత శక్తిని తెలివిని ఇచ్చినప్పుడు ఎందుకు ప్రతిదీ భగవంతుడి మీద డిపెండ్ అయి ఉండాలి? భగవంతుడిని దేనికి డిపెండ్ అవ్వాలి మనం? మంచి మనసు ఇవ్వడానికి, మన బిహేవియర్ని ఎప్పుడు కరెక్ట్గా ఉంచడం కోసం, ఇతరులతో మనం మంచిగా బిహేవ్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ని ఇవ్వటం కోసం రిక్వెస్ట్ చెయ్యి. అంతేగాని 5,000 నోట్లోకి వెళ్ళడం కోసం దేవుణ్ణి అడగొద్దు. వాడు మనకి శక్తినిచ్చాడు, తెలివినిచ్చాడు బ్రతకడానికి, అవి చాలు. అలా అనుకునేదాన్ని ఎప్పుడు కూడా. ఏది అవసరమో దానికోసమే రిక్వెస్ట్ చేశాను. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రం నేను ఎంత రివర్స్ అయిపోయానంటే దేవుడికి అంత రివర్స్ అయిపోయా. కొట్లాడేదాన్ని తిరిగి ఏమో సారీ, నేనైతే కొట్లాడతా, నువ్వు ఫేస్ చెయ్యి. అలా ఫైట్ చేసిన తర్వాత నాకు కొంచెం రిలాక్స్డ్గా అనిపించేది. కానీ నేను నమ్మిన దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. మనం ఎంత ఫైట్ చేసినా మన పేరెంట్స్ మనల్ని వదిలేస్తారా? కావాలంటే ఒక దెబ్బ కొట్టి మళ్ళీ దగ్గరికి తీసుకుంటారు కదా. అంతే భగవంతుడు కూడా అంతే. నేను స్ట్రాంగ్గా ఉన్నా, నేను వండర్స్ చేసిన, నేను ఇతరులకు బలంగా లేదంటే ఇన్స్పైరింగ్గా కనిపిస్తున్నా, అదంతా దేవుడి కృప. ఒక్కొక్కళ్ళకి దేవుడు ఒక్కొక్క వెపన్ ఇస్తాడు. బలం, ధైర్యం, డబ్బు, అందం, వాక్చాతుర్యం, తెలివి, ఇలా ఒక్కొక్క వెపన్ ఇస్తాడు. ఆ వెపన్ని మనం యూస్ చేసుకునే దాని మీద ఉంటుంది. దేవుడు నాకు ధైర్యం అనే వెపన్ ఇచ్చాడు. ఆ వెపన్ ఇప్పటి వరకు నాకు సహాయపడింది. నా హార్డ్ సిచ్యువేషన్స్లో నేను వీక్ అయ్యాను, నేను ఆ ధైర్యం కోల్పోయా నేను. అలాంటి టైంలో కూడా అగైన్ నేను దేవుడితోనే ఫైట్ చేశా. నువ్వు ఇచ్చిన వెపన్ ఇది. నేను ఒకటే ప్రేయర్ చేసేదని, నీ సన్నిధిలో నుంచి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళాలనుకోవట్లేదు, అలా అని ఉండలేకపోతున్నా. నన్ను నీ సన్నిధిలో ఉంచుకోవాల్సిన బాధ్యత నీదే. ఎందుకంటే నాకు అంత టఫెస్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేసావు నువ్వు. అంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసి నువ్వు అటెళ్ళొద్దు ఇటెళ్ళొద్దు అనడానికి నీకు లేదు. నా మనసు ఎక్కడికెక్కడికో పరిగెడుతుంది. నన్ను ఇక్కడ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీకే ఉంది, నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నీకే ఉంది. నేను అలా రివర్స్గా ప్రేయర్ చేసేదాన్ని, అంత 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 గొడవాడేసేదాన్ని. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. మెల్లగా నాకు ఒక్కొక్కటి తెలియజేస్తా. మేబీ ఆయన ఏం చేయాలనుకుంటున్నారు, ఆయన నా కొడుకున్నది ఆయన చేతుల్లోనే కదా. ఆ నెమ్మది నాకు ఇప్పుడిప్పుడే కొంచెం మెల్లగా అలా ఇస్తూ వచ్చాడు. చూద్దాం ఇంకెలా ఉంటుందో. సో మీ దగ్గరికి చాలా మంది వస్తారండి, లైక్ వాళ్ళ ప్రాబ్లమ్ షేర్ చేసుకోవడానికి, వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకోవడానికి, ఈవెన్ ఉమెన్. మీరు ఒక మాట అన్నారు, అడ్వైస్ ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళు చెప్పేది వినాలి అని కోరుకునే మనుషులు చాలామంది ఉంటారు అని. అలాంటి మనిషిగా మీరు ఉండాలని మీరు అనుకున్నారు. సో ఆ క్వాలిటీ అనేది మీ లైఫ్ మీకు నేర్పించిన లెసన్ అయినా?
అవును. మా అమ్మమ్మ తాతయ్య నాకు ఎక్కువ తోడుగా ఉన్నది వాళ్ళే. నాకు ఎర్లీ మ్యారేజ్ అవ్వటం, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, వాళ్ళతో కలిసి పెరగడం, ఆవిడ ఎప్పుడు కూడా నన్ను ట్రైన్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఏది నాకు కూర్చోబెట్టి చెప్పలా, ఇలా చేయి అలా చేయి అని చెప్పేవాళ్ళు కాదు. బట్ నేను వర్క్ ప్రాసెస్లో ఆవిడ నాకు గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆవిడ దగ్గరికి కూడా చాలామంది వస్తూ ఉండేవాళ్ళు. ఆవిడ బాగా ప్రేయర్ చేస్తారు, టీచరు దట్టు. సో చాలామంది వచ్చి ఆవిడతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ఏదో ఒకటి చెప్తూ ఉండేవాళ్ళు. ఆవిడ వింటూ ఉండేది, ఆవిడకి తోచింది చెప్తూ ఉండేది. చూసి 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 అగైన్ నాకు కూడా అదే అలవాటైపోయింది. సో ఏంటి, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చాలా చోట్ల వినడం కోసమే రిసోర్సెస్ సెంటర్స్ ఉన్నాయి. ఏడవడానికి సరైన పర్సన్ను, మన పెయిన్ చెప్పుకోవడానికి సరైన పర్సన్స్ దొరక్క మనం ఎక్కడో డబ్బులు పే చేసి అక్కడ ఒక 10 days స్టే చేసి మనం ఆ పెయిన్ నుంచి రిలాక్స్ అయ్యి బయటకు వస్తున్నాం. డబ్బులు కట్టి మన బాధలు చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న రోజులు ఇవి, అంతే కదా. మనం రిహాబిటేషన్ సెంటర్స్ ఎందుకు మనకి? మన ఇంట్లో మన బాధ వినేవాళ్ళు ఉంటే, మనల్ని ప్రాపర్గా గైడ్ చేసేవాళ్ళు ఉంటే, నేను ఉన్నానని భరోసా ఇచ్చేవాళ్ళు ఉంటే మనకెందుకు రిహాబిటేషన్ సెంటర్స్? ఉండదు. సో ఇలా కొత్తగా పుట్టుకొచ్చినాయి అన్నీ ఎందుకంటే వినేవాళ్ళు ఎవరు లేక. ఎందుకు చెప్పుకోవట్లా చెప్పేవాళ్ళైనా, మనం విన్నది ఎక్కడ పక్కకు చెప్పేస్తారో వీళ్ళు, మన గురించి ఎక్కడ చెడ్డగా మాట్లాడేస్తారో అన్న ఇదితోనే ఆల్మోస్ట్ ఆల్ చెప్పుకోవటం మానేశారు. వాళ్ళలో వాళ్ళే కృంగిపోతున్నారు. నాకు అనిపించేది, మనం ఏం చేయకపోయినా పర్లేదు, కనీసం వాళ్ళ బాధలు వినాలి, వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక మనిషి ఉండాలి. సమస్య తీరవసరలా, చెప్పుకుంటేనే సగం రిలాక్సేషన్ వస్తుంది. ఈ రోజులు ఎలా అయిపోయినాయి అంటే చెప్పుకుంటే ప్రాబ్లం పెద్దదైపోతుంది. ఎందుకు అది చెప్పేస్తున్నారు పక్కన వాళ్ళకి. 4 మాటలు తెలియందేముంది, ఒక మాట బయటకు వస్తే ఎలా వెళ్ళిపోతుందో. సో అట్లా ఉండొద్దు, వినాలి ఫస్ట్. మనం ఏం చేయకపోయినా జస్ట్ విని వాళ్ళకి కొట్టి ధైర్యం చెప్తే చాలు. వాళ్ళకి సగం ప్రాబ్లం అక్కడే క్లియర్ అయిపోద్ది, రిమైనింగ్ సగం టైం హీల్ చేస్తుంది వాళ్ళకి. అట్లా నేను ఎప్పటికీ కూడా ఏది అచీవ్ చేయాలనుకోవట్లా. సాధారణంగా ఒక మనిషి చెప్పే మాటని వినడానికి ఒక సాటి మనిషిగా ఉంటే చాలు. అంతకు మించిన బెస్ట్ లైఫ్ కానీ, అంతకు మించి అచీవ్ చేసేది కానీ ఏముండదు. ఎంతకాలం సంపాదిస్తాము? ఓ 50-60 సంవత్సరాల 50 సంవత్సరాలు సంపాదిస్తాం. ఎంత సంపాదిస్తాం? మనం ఎంత వర్క్ చేస్తున్నామో అంతకు తగ్గ సంపాదనే వస్తుంది. కోట్ల ఆస్తులు మనం ఏం సంపాదించలేము, అందరికీ సాధ్యం కాదు. కానీ ఒక సగటు మనిషిగా బ్రతకడం అందరికీ కుదురుతుంది. సగటు మనిషిగా బ్రతకాలి. నీ బాధను ఇంకొకరికి చెప్పుకోవడానికి, ఇంకొకళ్ళ బాధను నువ్వు వినడానికి సాటి మనిషిగా బ్రతకడం నీకు, నాకు, అందరికీ కుదురుతుంది అది. సో నేను అదే థియరీ ఫాలో అవుతున్నా. మేబీ నా పిల్లలకు కూడా నేను అదే షేర్ చేస్తాను. ఏదైనా ఇవ్వాలి అంటే అదే షేర్ చేస్తా. ఒక 20 years తర్వాత జనాలు పీజీ వాళ్ళ ఛాయ్ గురించి కాకుండా మీ గురించి, స్పందన గారి గురించి ఏం గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు? స్పందనగా గుర్తుపెట్టుకుంటే చాలు. దానికి ఏం యాడింగ్స్ అవసరంలా. ఇప్పటి వరకు నన్ను అందరూ ఎలా ఓన్ చేసుకున్నారో అలాగే ఓన్ చేసుకుంటూ మా స్పందన, అదొక్కటి చాలు. ఇంకా అంతమించి నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లే, ఏం అవసరం. ఎవరైనా సరే మా పిల్ల, మా స్పందన అక్క దగ్గరికి వెళ్దాము, స్పందన ఆంటీతో మాట్లాడదాము. జస్ట్ నన్నుగా గుర్తుపెట్టుకుంటే చాలు. మనం అంతకుమించి సాధించేది ఏముంటుంది. అంతే. స్పందన గారు, ఇప్పటి వరకు మన కాన్వర్జేషన్లో మేము అడగనిది, మీరు అందరికీ జనాలకి తెలియజేయాలనుకున్నది ఏమన్నా ఉందా? అన్నీ అడిగేశారు మీరు, అడగంది ఏమీ లేదు. నేను పెద్దగా అందరికీ చెప్పాల్సినవి కూడా ఏం లేవు. ప్రతి వాళ్ళ లైఫ్లోనూ ఫైటింగ్ ఉంటుంది. ప్రతి లేడీ ఆర్ మెన్ ఫైటర్సే ప్రతి వాళ్ళ లైఫ్స్కి. సో ఆ ఫైట్ ఎలా చేస్తున్నామన్నది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ తెలివిగల వాళ్ళమే. కానీ అది మంచిగా యూజ్ చేసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను చెప్పేదైతే ఒకటే, అది ఎవరైనా కానీ వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం.
ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. మనం ఏం చేసినా కూడా ధైర్యం చెప్పి మనకు తోడుగా ఉండి మనకు ముందు నడిపించే ఫ్యామిలీ మనకు అవసరం. నేను, నా సిస్టరు, మా మదరు, మా ఫాదరు, మా మామయ్య, ఈవెన్ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నాకు సపోర్ట్గా నిలబడ్డ వాళ్ళే. ఒకళ్ళొకటి సక్సెస్ చేశారు అంటే వాళ్ళొక్కళ్ళే అయితే చేసేది కాదది. ఇంతమంది మోరల్ సపోర్ట్ వాళ్ళకు ఉండబట్టి ఎంతో కొంత వాళ్ళు ధైర్యం చెప్పి వాళ్ళు కావాల్సిన సపోర్ట్ని ఇచ్చి ముందుకు నడిపించబట్టే వాళ్ళు సక్సెస్ అవుతారు. కొంతమంది ఉండొచ్చు ఒంటరిగా పోరాడి గెలిచే వాళ్ళు ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ ఎవరికైనా ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. ఫ్యామిలీ మనకు సపోర్ట్ చేసే విధంగా కూడా మనం ఉండడం అవసరం. ఉట్టిగా ఏం సపోర్ట్ చేయదు. మనం వాళ్ళు సపోర్ట్ చేయగలిగే సిచ్యువేషన్స్ని లేదా మైండ్ సెట్ని, ఆ బిహేవియర్ని మనకుంటే అప్పుడు వాళ్ళు చేస్తారు. ఏం చేసినా అంటే తప్పులు చేసినా చేయమని కాదు. సో ఇన్ ద రైట్ వే, ఇన్ ద రైట్ వే తోడుగా ఉండవలసింది మన తోబుట్టువులు, తల్లిదండ్రులు, మన బంధుమిత్రులు, మన స్నేహితులు. వాటిల్లో నేను 100% సక్సెస్ అయ్యాను. అది నాకు దేవుడిచ్చిన బెస్ట్ బ్లెస్సింగ్ ఏదన్నా ఉంటే అదే. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, మా సిస్టరు, అలా అందరి సపోర్ట్ ఉండడం వల్లే నేను ఈ రోజున ఇలా ఉన్నాను. రియలీ గ్రేట్. మా ఈ బియాండ్ జనరేషన్స్లో అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాం. ఒక 20 years తర్వాత లైఫ్తో స్ట్రగుల్ అవుతున్న ఒక మదర్ కానీ ఈ వీడియో చూస్తే ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు మీ జర్నీ నుంచి? ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి, అంతే. ఏ ఆడపిల్లకైనా కావాల్సింది ధైర్యం. మగపిల్లలకి 50-60% ఇన్బిల్ట్ ఉంటుంది ధైర్యం. ఆడపిల్లలు ఏంటంటే ఎస్పెషల్లీ మన తెలుగు పీపుల్ కానీ లేదంటే నాకు తెలిసిన కొంచెం ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి జాగ్రత్తగా పెంచుతూ వస్తారు. సొసైటీని ఫేస్ చేయటం ఇప్పుడిప్పుడు అలవాటు చేస్తున్నారు. సో ధైర్యంగా ఉండాలి మనం ఏ పరిస్థితి అయినా. ఈవెన్ తప్పు చేసినా కూడా ధైర్యంగా నిలబడు. రైట్ చేసినప్పుడే కాదు, నువ్వు తప్పు చేసినా కూడా నువ్వు ధైర్యంగా నిలబడు. ఆ తప్పును రెక్టిఫై చేసుకో, రెండోసారి ఆ తప్పు చేయకుండా చూసుకో. ఏదైనా ధైర్యం అవసరం. డేర్గా ఉన్నప్పుడు దేవుడు కూడా మనకి తోడుగా ఉంటాడు, అంతే. సో స్పందన గారు, మీ జర్నీలో దిస్ పీజీ వాళ్ళ చాయ్ అదొక బిజినెస్ మాత్రమే కాదు, అదొక రీజన్ మళ్ళీ నవ్వడానికి, మళ్ళీ నవ్వించడానికి, మళ్ళీ ఫైట్ చేయడానికి అండ్ టు బిలీవ్ ఇన్ లైఫ్ అగైన్. మీ జర్నీని మా బియాండ్ జనరేషన్స్తో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్నవాళ్ళైనా కూడా మీరు తీసుకున్న ఈ స్టెప్ నాకు చాలా సంతోషంగా అనిపించింది. తనకు ముందు చెప్పినట్లు ప్రతి ఇంట్లో ఒక ఫైటర్ ఉంటారు. ఆ చిన్న చిన్న వాళ్ళని మీరు ఎక్స్పోజ్ చేయడం అనేది అసలు చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. పెద్ద పెద్ద ఇన్స్పిరేషన్ స్టోరీస్తో పాటు మాలాంటి చిన్న చిన్న స్టోరీస్ని కూడా బయటికి తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. Beyond generations, we celebrate you. Beyond generations, yeah, your story came through.